అలాగే మన నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మరి ఈరోజు ఈ యొక్క రైతుకి భరోసాగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడడం జరిగింది. గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు మన ప్రభుత్వం ఉండగా రైతులపై మనం ఏదో ప్రేమ చూపించడం లేదని చెప్పేసి అనేక విమర్శలు చేయడం జరిగింది. సీఎంఆర్ విషయంలో మనం ఎంతో సీఎంఆర్ని తీసుకొచ్చి రైతులకు ఎంతో మేలు చేసినప్పటికీ అప్పుడు అనేక విమర్శలు చేయడం జరిగింది. అయితే ఈ రోజున మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? మరి రైతులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం మద్దతు ధర లేక, అలాగే ధాన్యం రైస్ మిల్లర్ల కొరక, ఎక్కడ వేసిన ధాన్యం అక్కడే ఉండటం వల్ల రైతులకు అనేక రకాల ఇబ్బందులు ఈరోజు మనం చూస్తున్నాం. మరి ప్రతి ఒక్కరిని ఆలోచించమని చెప్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతుకి అనేక రకాల మేలు చేసినప్పటికీ అనేక విమర్శ చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారు మరి రైతుల పట్ల ఇంత వివక్షత చూపించడం మరి ఎంతవరకు సమంజసమని నేను ఈ సభాముఖంగా కోరడం జరుగుతుంది. అలాగే ఈ రైతు ధాన్యాన్ని సేకరించడంలో తరలించడంలో ఎన్నో సమస్యలు సృష్టించి వాళ్ళకి ఎన్నో రకాల ఇబ్బందులు మరి కలిగించేయటం ఎంతవరకు సమంజసమని మేము మరి కోరుతున్నాం. అలాగే ఇప్పుడు మనకి వాతావరణం సరిగా అనుకూలిస్తున్నది. ఈ టైంలో మన రైతుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళకి రావాల్సిన మద్దతు ధర కూడా రాకుండా గత జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కూడా రైతుకి ఏ బాధ తగలకుండా దాన్ని మొక్కలు వచ్చిన దాన్ని కూడా మద్దతు రేటుకే కొన్నారు. రైతు భరోసా ద్వారాగా, వారంటీల ద్వారాగా వెళ్తుందా లేదని చెప్పేసి ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఆర్టీఓ గారు కూడా ఎమ్మటిని చర్య తీసుకునేవారు, ఎంఆర్ఓ గారు కూడా. ఈ రోజు వాళ్ళు ఎవరు కూడా చర్య తీసుకుంటలేదు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నేను రైతులు చూస్తాను అని మోసం చేశాడు తప్ప కానీ వాళ్ళ మద్దతు ధర గురించి ఏమి మాట్లాడతలేదు. ఈ కూటమి ప్రభుత్వం చేసి అడగాలన్నీ ఈ రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు. మొన్న ఫస్ట్ క్రాప్ పంట తుఫాను వచ్చి పోతున్న రైతులందరూ ఆశగా చూశారు. ఇన్సూరెన్స్ సబ్సిడీ వేస్తారు కదా, ఏమీ వేయలేదు. ఇవాళ దాన్ని మద్దతు ధర కూడా పట్టించుకుంటలేదు. దళారులు వేస్తున్నాడు ఆయన. అందుచేత మద్దతు ధర కొనాలని కోరుతూ నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే వారంటీలు దగ్గరుండి అన్నీ చూపించి అన్నీ చేసేవారు. ఇవాళ వారంటీలని తీసేసాడు, సచివాలయంలో జాబుల్ని తీసేసాడు. నేను వాళ్ళందరికీ రెట్టింపు జీతాలు ఇస్తానని చెప్పి మోసం చేసి ఓట్లు వేసుకున్నాడు ఆయన. రైతులకు కూడా ఇన్సూరెన్స్ సబ్సిడీ పెంచేస్తానన్నాడు. ఇవాళ ఊరియా బస్తా కొనాలంటే బ్లాక్ అని కొనుక్కోవాల్సి వస్తుంది. ఊరియా బస్తా 300 కొంటున్నాం, 28 2200 కొంటున్నాం. ఇవాళ ధాన్యం బస్తా 1600కే అమ్మవలసి వస్తుంది. అది 1780 రూపాయల రేటు ఉంది, గవర్నమెంట్ రేటు 76 రూపాయలు ఉంది. అది దళాన్ని పెట్టి 1600కే కొనుక్కుపోతుంటే ఎవరికి ప్రభుత్వానికి చేకూడతలేదు. ఇలాగైతే రైతులు ఆత్మహత్య చేసుకుంటారు తప్ప కానీ ఈ ఎమ్మటిని చర్య తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి నేను కోర్టు సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అన్నదాతకు అండగా అనే కార్యక్రమానికి గౌరవ సభాధ్యక్షులు రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు పిల్లి సూర్యప్రకాష్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాలుగు దఫాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎప్పుడు రైతులను మోసం చేస్తూనే వచ్చాడు. మొన్న ఎలక్షన్కి అయితే రైతులకి అర్థం లేని హామీలు ఇచ్చి ఏ హామీని అమలు చేయకుండా రైతులను వంచిన నాయకుడు ఎవరన్నా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడే. ఓ రకంగా చెప్పాలంటే ఈవేళ సీఎంఆర్ తీసుకొచ్చారు.
జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఆర్ తీసుకొచ్చి ఈవేళ అదే సీఎంఆర్ కొనసాగుతున్నారు. 1777 రూపాయలకు ధాన్యం కొనాల్సి వస్తే దాన్ని రైతుకి ధాన్యం సాహకారికి మేలు చేయడం కోసం 1600 రూపాయలకి కొనడం జరుగుతుంది. 1600 రూపాయల్లో తేమ శాతం తేడా ఉందని, దాంట్లో కేలీలు ఉన్నాయని ఇంకో 50 రూపాయలు కటింగ్ చేసి 1500 నుంచి 1550 రూపాయల వరకు రైతుగా అందే విధంగా చేస్తున్నారు. ఈ విధంగా రైతు చాలా దారుణంగా నష్టపోతున్నాడు. రైతుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈ విధంగా దగా చేయటం సమంజసం కాదు. అదే విధంగా ఈ సీఎంఆర్లను కూడా లొసుకులు ఉన్నాయి. తొలకలకి మన ఖరీఫ్ పంటకి మొదటి పంటకి సీఎంఆర్ రైతులందరినీ కూడా గ్యాదర్ చేసి అందరికీ కూడా సీఎంఆర్ చేయడం జరిగింది. ఇక రెండో పంటకు వచ్చేటప్పటికి ఎవరికి కూడా పూర్తి స్థాయిలో సీఎంఆర్ విధానం చేయలేదు. అలాగే 15% సీఎంఆర్ రైతులు కావలేదు. ఇప్పుడు ఇంతకీ కొనవలసిన ధాన్యం ఎంత అంటే 50% ఉంది. ఆ 50% ధాన్యాన్ని కూడా కొనకుండా ఈవేళ రైతుల్ని మోసం చేస్తున్నారంటే ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఉండదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆవేళ రైతు భరోసా కేంద్రం రైతుకి భరోసా ఇస్తూ 20,000 రూపాయలు రైతు భరోసా వేస్తానన్నాడు. వేశారండి. మొదటి సంవత్సరం పూర్తిగా తొంగలో తొక్కాడు. రెండో సంవత్సరం వచ్చి అరాకొరాగా రైతులకు వేయడం జరిగింది. ఈ విధంగా రైతుల్ని ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేసిన ఏ సంవత్సరంలోనే ఏ కోసాన్ని కూడా రైతులను ఆదుకునే విధానం ఎప్పుడూ లేదు. అదేవిధంగా గత మన తొలకరి పంటకి ఇన్సూరెన్స్ రావాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ 33,000 రూపాయలు, ఎకరానికి 33,000 రూపాయలు ఇన్సూరెన్స్ చేశాడు. మొన్న మొదటి పంట పూర్తిగా నష్టపోతే ఈవేళకి ఇన్సూరెన్స్ అనే పదం కూడా వాడట్లేదు. అది వాడకపోయినసరికి రైతులు అక్కడికి కూడా అడ్జస్ట్ అవుతుంటే ఈవేళ ధాన్యం రెండో పంట ధాన్యం కొనడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా రైతుల దగ్గర ధాన్యం సీఎంఆర్ విధానంగా రైతులకు ధాన్యం కొని పూర్తి మద్దతు ఇవ్వాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. గర్పించాలని మరి చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారో ఆయనకి తెలియదు. డిప్యూటీ సీఎం అని ఒక ట్యాగ్ ఒకటి మెల్ల వేసుకుని ఎక్కడెక్కడో తిరుగుతున్నారు ఆయన. మరి ఆయన కూడా విన్నవించుకుంటాను, రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలని మరి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి చైర్మన్ గారికి శ్రీదేవి శ్రీధర్ గారికి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మురళి గారు థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు మీకు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాజలూరు మండలం రేవు నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ వేదికను అలంకరించిన మరి సూర్యప్రకాష్ గారికి అలాగే మున్సిపాలిటీ చైర్మన్ మేడం గారికి అందరికి కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మనం మరి ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయమే దండగా అని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు అదే వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు సరైన గిట్టుబాటు ధర లేకుండా, అలాగే కౌలు రైతులకు కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ఇస్తానన్నటువంటి సబ్సిడీ కానీ ఇస్తానన్నటువంటి గిట్టుబాటు ధర కానీ ఇవన్నీ కూడా వేయకుండా ప్రజల్ని అలాగే రైతుల్ని రైతు కూలీల్ని అందరినీ కూడా ఇప్పటివరకు మోసం చేస్తూనే వచ్చాడు. మోసానికి పేటెంట్ కలిగినటువంటి భారతదేశంలో ఏకైక నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ పేటెంట్ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఈవేళ వచ్చిన డబ్బంతా కూడా తీసుకెళ్ళి 130% మాత్రమే అమరావతి అని పేరు చెప్పి పెడుతున్నాడు. తర్వాత 70% దాచుకుంటున్నాడు. మరి ప్రజలు ఇప్పుడు రైతులు అందరూ కూడా మనం గుర్తించి మనల్ని ఏ తప్పిదం వచ్చినా ఏ విపత్తులు వచ్చినా సాధారణంగా ఆ క్షణంలో ఆదుకున్నటువంటి వ్యక్తి మహోన్నతుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని పదే పదే నేను తెలియజేస్తున్నాను. మరి గాడిదికి గుర్రానికి ఉన్నటువంటి తేడా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు కంటే మరీ నొక్కి మరీ చెప్తున్నాను.
మరి పనిచేసినటువంటి వ్యక్తుల్ని మనం దూరం చేసుకున్నాం. మోసం చేసినట్టు పేటెంట్ కలిగినటువంటి మోసం చేసిన చంద్రబాబు నాయుడిని మనం హక్కును చేర్చుకున్నాం. ఇప్పటికైనా మనం గుర్తించి తక్షణమే మనం మన యొక్క చర్యని తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రభుత్వంలో 1770 రూపాయలు ఒక 75 కేజీల బస్తాకి ఇవ్వాల్సి వస్తే కానీ ఇప్పుడు కొంటున్నదే 1600 రూపాయలు, 1600 లేకపోతే 1500 రూపాయలు మయంగా కొంటున్నారు. అంటే సుమారు 100 రూపాయలు ఒక విధంగా నష్టపోతున్నారు. అసలు 1770 రూపాయల తర్వాత గవర్నమెంట్ అనిల ఛార్జీలని పట్టుబడి పట్టడానికి ఒక 20 రూపాయలు, అదేవిధంగా ట్రాక్టర్ మిల్లుకి చేరవేయడానికి ఒక 20 రూపాయలు, ఈ 40 రూపాయలు కూడా గవర్నమెంట్ వేస్తుంది. ఈ 40 రూపాయలు కూడా 20 రూపాయలు మిల్లర్కే వాళ్ళ పళ్ళు పంపుతున్నామన్న ఉద్దేశంతో వాళ్ళ పళ్ళు కొట్టించేసుకుంటున్నారు. 1770 రూపాయలతో పాటు 40 రూపాయలు అమిల ఛార్జీల నిమిత్తం, అదే పట్టుబడి నిమిత్తం ఇస్తున్న అమౌంట్ కూడా కలిపితే 1810 రూపాయలు అమౌంట్ అవుతుంది. 1810కి రైతుకి అన్ని అమౌంట్ మాత్రం సుమారు 1500 నుంచి 1600 రూపాయలు అందుతుంది. సుమారు 200 నుంచి 300 రూపాయలు ఒక బస్తాకు ఒక రైతు నష్టపోవడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం ఈ విషయాన్ని మేలుకుని దీని మీద ఆలోచించవలసిన విషయాలు ఉండవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అధికారులు ఎవరన్నా ఎదరికి వెళ్తారు, కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ కానీ పై అధికారులు ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని స్పందించారంటే ఎవరో స్పందించట్లేదు. దీనికి కారణం 200 నుంచి 300 రూపాయలు లంచాల రూపంలో ఎవరికైనా కమిషన్ రూపంలో వెళ్తున్నాయన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలోని ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి ఈ రోజు నుంచి అయినా ఆ రైతు గిట్టుబాటు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాత్రి పగళ్ళు కష్టపడి ఎంతో శ్రమను వచ్చి రైతన్నలు ఎంతో కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రైతాంగాలందరికీ కూడా మా అందరి తరఫున ముందుగా పాదాభివందనం చేయాలి. వారి వల్లనే రైతు ఒక వెన్నుముకలాగా మన దేశాన్ని కాపాడుతూ మనకి ఆహారాన్ని అందిస్తున్న రైతాంగాలకు ఈరోజు మన రాష్ట్రంలో ఇంతటి కష్టం ఎదుర్కొంటూ ఉన్నారంటే ప్రభుత్వం వారు ముందు ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని వెంటనే గమనించి తగిన గిట్టుబాటు ధర రైతులకు ఇప్పించాలని తెలిపే విధంగా ఈరోజు మేము వైఎస్ఆర్ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని వారికి గిట్టుబాటు ధర ఇప్పించాలని కోరుకుంటూ ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అపర భగీరథుడు. అటువంటి పాలకులు ఎంతోమంది చేసిన ఈ రాష్ట్రంలో ఇటువంటి దుస్థితి రైతులు కలగడం అన్నది ఎంతో ఆలోచించాల్సిన విషయం. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. సుమారు 11 రకాల సంక్షేమాలని రైతన్నకు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. అవి అన్ని విషయాలు పక్కన పెట్టిన ఇప్పుడు ప్రస్తుతం పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు ఎక్కడ ఆ ధాన్యాన్ని నిల్వ చేయాలో ఆలోచన స్థితిలో ఈరోజు రైతులందరూ ఎంతో దిగ్భ్రాంతికి గురవుతూ ఉన్నారు. వారిని చేతులు ఎత్తేసిన పరిస్థితి ఇక్కడ జరుగుతాం. ఇక ధాన్యం విషయంలో ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే కోనసీమ జిల్లాలో వచ్చిన పరిస్థితి ఏంటంటే మొదట్లోనే నేను చెప్తా వచ్చాం, మండపేటలో రైస్ మిల్లు ఉన్నాయి, ఇక్కడేమో రైస్ మిల్లు తక్కువ. ఈ తక్కువ దానితో ఏమవుతుందంటే ఈవేళ ఇక్కడున్న ధాన్యాన్ని ఇక్కడ మిల్లలకే అమ్మాలని చెప్పి ఒక రూల్ అందరికీ తెలిసిందే. దానివల్ల రైతు ఎందుకు నష్టపోతున్నాడంటే ఇక్కడ ఉన్నాయి 11 మిల్లులు ఉన్నాయి. దాంట్లో కెపాసిటీలు కూడా చాలా తక్కువ. టోటల్గా కెపాసిటీ మండపేటకి ఇక్కడికి చూసుకుంటే చాలా ఎక్కువ కెపాసిటీ అక్కడ ఉన్నది, ఇక్కడ కెపాసిటీ లేదు. పండిన పంట ఏమో ఇక్కడ విపరీతంగా దాదాపు 5 లక్షల టన్ను 6 లక్షల టన్నుల వరకు ఇక్కడ పంట గవర్నమెంటే ఎక్స్పెక్ట్ చేసింది వస్తుందని. అటువంటిప్పుడు ఇక్కడ టార్గెట్ ఎంత ఇచ్చారంటే 67,500 టన్నులు మాత్రం వండాల రకం అంటే MTU 36,26 కొనడానికి ఇచ్చారు. మిగిలిన సన్న రకాలన్నీ కూడా మిగతా 2,03,000 ఇచ్చారు. అంటే 6 లక్షల దానికి 2,70,000 ఇవ్వడానికి. రెండోది ఇక్కడ ఏం జరుగుతుందంటే రైతు RSKకి వెళ్తాం లేదు. ఎందుకు వెళ్తాం లేదు అంటే దానికి ముఖ్యమైన కారణం చాలా అంటే నిన్ననే మేము డిఎం గారితో కానీ అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ అగ్రికల్చర్ హెడ్తో కానీ మాట్లాడితే టార్గెట్ అసలు అవ్వట్లేదని చెప్తాం. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే
ఎందుకు అవ్వట్లేదు? 2 రకాలు ఉన్నాయి. కొన్ని మిల్లులు ఏమో టార్గెట్లు అయిపోయినాయి అన్నారు. ఎందుకు అంటే అమలాపురంలో ఉన్న మిల్లే కొనాలి, ఇంకెక్కడ కూడా కొనే అవకాశం లేదు, వేరే చోట్ల లేవు. ఎందుకంటే బొండాల రకం అనేది మీకు అమలాపురంలో ఉన్న బాయిల్డ్ మిల్లులకి తప్ప ఇంకెక్కడ లేదు. మనం ఎందుకంటే బయట పట్టుకెళ్ళడం లేదు. మేము మొదట్లో ఈ మండపేట ఉత్పత్తులు చెప్పాం, ఇది రైతులు చాలా నష్టపోతారు, దీనివల్ల ఎవరూ కూడా నష్టపోరు, కానీ ఆ మండపేట విడిపోవడం వల్ల రైతులు నష్టపోతారు. ఖచ్చితంగా అదే సమస్య ఇప్పటి నుంచి వచ్చింది. మేము ఖచ్చితంగా ఫ్యాక్స్లో కూడా మిగతా వ్యాపారం కూడా ఇస్తాం. బాబు ప్రభుత్వం కళ్ళు తెచ్చుకోండి ఇప్పటికైనా చెప్తున్నాం, కానీ రేపరిచయం లేదు. రెండోది ఏంటంటే ఆర్ఎస్ గదాలు ఎందుకు వేయట్లేదంటే ఒక కారణం, అక్కడ తాలు తప్ప 1% తీసేవలసింది మేము 3 కేజీలు తీసేస్తాం. 3 కేజీలు తీసేస్తే 23 రూపాయలు 69 పైసలు ఉన్నది. 3 కేజీలు తీస్తే ఎంత అవుతుందండి? తగ్గితే 70 రూపాయలు, 69 రూపాయలు చిల్లర అయిపోతుంది. అంటే దాన్ని దయాదాక్షిణ్యంగా మళ్ళీ ఒక 50 రూపాయలు ఇవ్వండి, రైతు పట్టుకెళ్ళి క్యాష్ ఇవ్వాలనుకుంటారు. ఎందుకంటే మనకి అకౌంట్ ద్వారా అవుతుంది కదా. ఈ బాధలన్నీ పడలేక 1600 రూపాయలు అంటే 176 రూపాయలు 75 పైసలు ఉన్న లాస్ వచ్చేదానికి 1600 రూపాయలకి రైతు అమ్ముకుంటాడు. ఎందుకంటే ఎన్ని బాధలు పడలేము మనం. వాడు పిల్లలు ఏమంటాడంటే నీకు ఇంకా ఎక్కువ వచ్చి తక్కువ వచ్చింది అంటాడు. ఇవన్నీ బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. ప్రభుత్వం కనీసం దీని గురించి ఆలోచన కూడా చేయట్లేదు. నిన్ననే మేము దేవరపల్లిలో పొగాకు వేలం కేంద్రాలు చేయట్లేదు. సీఎంఆర్ ఆపేశారు, మీ దృష్టికి తీసుకురావాలి. సీఎంఆర్ ఆపేశారు. మరి రైతులు ఎవరికి అమ్ముకోవాలి ధాన్యం అంటే దళారులకు అమ్ముకోవాలి. ఎంతకు అమ్ముకోవాలి? 1772 దళారులు ఇస్తారా అంటే అది ఇవ్వని పరిస్థితి. సీఎంఆర్ అయితే 1777 రూపాయలు రైతు చేతికి ఏవైతే మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందో ఆ రైతు చేతికి వచ్చే పరిస్థితి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? గడిచిన 4 రోజుల నుంచి ఎక్కడ కూడా సీఎంఆర్ కొండలేదు. 19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొని ఆపేసింది ప్రభుత్వం. మరి రైతు ఏమైపోవాలంటే దళారులకు అమ్ముకోవాలి. దళారులు ఏం చేస్తున్నారు? 1600 రూపాయలకి కొన్ని చోట్ల కొంటామని చెప్తున్నారు. ఆ పరిస్థితి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా రామచంద్ర నియోజకవర్గంలో కనిపించట్లేదు. ఎందుచేత అంటే గడిచిన 2 రోజుల క్రితం అకాల వర్షాలు పడి ధాన్యం కొంచెం తడిచింది. ఇంకా వర్షాలు పడితే మరింత రేటు తగ్గించి రైతుల దగ్గర నుంచి అంటే అప్పనంగా తీసుకొచ్చి అనేది ధరల యొక్క ప్రయత్నం. కాబట్టి 1600 రూపాయలు కూడా ఎక్కడ కూడా రైతుల దగ్గర నుంచి కొనేలేని పరిస్థితి ఏర్పడింది. మరి రైతు ఎవరికి అమ్ముకోవాలి అంటే దిక్కుతోచిన పరిస్థితి. ఈ జిల్లానే తీసుకున్నాం. దాదాపు ప్రభుత్వం ఎన్ని రైస్ మిల్స్ అలాట్ చేసిందంటే 16 రైస్ మిల్స్ ఈ జిల్లాలో అలాట్మెంట్ చేయడం జరిగింది. అంటే ఆ 16 రైస్ మిల్స్ మాత్రమే ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ రైతు